హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. మా ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనగా పెన్షనర్స్‌కి ప్రతి సమస్య ముఖ్యమైనదే. ప్రయారిటీ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వయసు నిండి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. అయితే గత 2 సంవత్సరాల కాలంలో ఎంతోమందికి రావాల్సినటువంటి బకాయిల సొమ్ము రాకుండానే మరణించారు. దారుణం. అందుకే మా సమస్యలన్నీ కూడా ప్రత్యేకమైనవిగా భావించి పరిష్కరించమని కోరుతున్నామని పెన్షనర్స్ అంటున్నారు. సో, పెన్షనర్స్ యొక్క ప్రధాన డిమాండ్‌లు ఆర్థికపరమైనవి ముందుగా మనం చూసుకున్నట్లయితే, సో, డేటెడ్ ఆన్ 2023 జూలై 1 నుండి పీఆర్సీ కమిషన్ వేసి అమలు చేయాలి. కానీ ఇంకా ఇంతకాలమైనా గూడా 12వ పీఆర్సీ కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు. ఐఆర్ ప్రకటించలేదు. వెంటనే కమిషన్‌ని నియమించి ఐఆర్ ప్రకటించాలి. రిపోర్ట్ ఇవ్వడానికి గడువును కూడా ఈ మేరకు పెట్టాలి అని జెప్పేసి కోరుతున్నారు పెన్షనర్స్. అలాగే 11వ పీఆర్సీలో తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ఏక్యూపీని 3% మేర తగ్గించారనమాట. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని జెప్పేసి కోరుతున్నారు. అయితే 10వ పీఆర్సీలో ఇచ్చినట్లుగా 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15%గా పునరుద్ధరించి ఇప్పించమనైతే పెన్షనర్స్ కోరుతున్నాము అని జెప్పేసి ఈ లేఖను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో, మాకు రావాల్సిన డీఆర్ అరియర్స్ పెన్షనర్స్‌కి రావాల్సిన డీఆర్ అరియర్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. జనవరి 1, 2019 సంబంధించి, అలాగే జూలై 1, 2019 సంబంధించి ఇక్కడ మనకు 2020 జనవరి, జూలై అలాగే 2021 జనవరి టోటల్‌గా 1, 2, 3 ఈ 3 డీఏలను కూడా కరోనా సాకుతో మాఫీ చేశారు. సో, ఇవి వస్తాయో రావో తెలియని పరిస్థితి. కానీ రావాల్సినవైతే ఇవి ఉన్నాయి కదా! అలాగే జూలై 2021, జనవరి 2022, జూలై 2023, జనవరి 2023, జూలై 2023, జనవరి 2024 ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసినటువంటి జీవో. సో, ఈ విధంగా మనకు ఇవ్వవలసినటువంటి ఈ డీఏలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దశల వారీగా ఇప్పించమని కోరుతున్నాము. సో, ఒకేసారి కాకుండా దశల వారీగా అయినా ఇప్పించాలని జెప్పేసి కోరుతున్నారు. 2020 జనవరి, అలాగే జూలై 2020, జనవరి 2021 కరోనా కారణంగా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలై, అలాగే 2025 జనవరి, 2025 జూలై, 2026 జనవరి, 2027 జనవరి, జూలై. సో, మొత్తము 1, 2, 3, సో, ఇది 4, 5. 5 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. వాటిని కూడా ప్రకటించమని కోరుతున్నాము. ఇక జియో ఎంఎస్ నంబర్ 63 డేటెడ్ ఆన్ 21 అక్టోబర్ 2024 దాదాపుగా మనకు 10 నెలలు అవుతోంది. ఈ జియో ప్రకారంగా ఏప్రిల్ 2026 నెలలో ఇవ్వవలసినటువంటి 10% ఐఆర్ వెంటనే విడుదల చేయాలి. సో, ఈ జియో ప్రకారంగా ఏప్రిల్‌లో 10% అయితే ఇస్తామని చెప్పారో అది ఇంకా రాలేదు. అలాగే ఈ యొక్క ఆగస్ట్‌లో మరొక 30% ఇవ్వాల్సి ఉందన్నమాట. ఈ మొత్తం 40% ఇవ్వాలి ఇంకా ఆగస్టు కల్లా. వాటిని వెంటనే డీఆర్ బకాయిలను ఈ జూలై 2000 జనవరి 2024కు సంబంధించిన డీఏకి సంబంధించి అరియర్స్ అండి ఇవి. ఇకపోతే 11 పీఆర్సీ బకాయిలు కూడా ఇప్పించమని కోరుతున్నామంటున్నారు. సో, ఏప్రిల్ 1, 2020 నుండి 31 డిసెంబర్ 2021 వరకు పీఆర్సీ బకాయిలు కూడా ఇప్పించమని కోరుతున్నాము. మాకు ఇంతవరకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు కలిపి లెక్కలు కట్టి పే స్లిప్‌లో అయినా నమోదు చేయాలి.
సర్వీస్ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఎంత సొమ్ము వస్తుందో ఎలా తెలుస్తుంది? ఇవి లెక్కలు లేకపోతే. కాబట్టి పే స్లిప్‌లో నమోదు చేయాలంటున్నారు. అలాగే ప్యూరిఫికేషన్ ఆఫ్ పీపీఓస్ చేపట్టడం వల్ల ఎంతోమంది ఫ్యామిలీ పెన్షనర్స్‌కి డేట్ ఆఫ్ బర్త్ నమోదయ్యి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే అవకాశం ఏర్పడుతుంది. సో, ప్యూరిఫికేషన్ ఆఫ్ పీపీఓ చేయాలి అని కోరుతున్నారు. మరణించిన పెన్షనర్స్ వారసులకు చెల్లించవలసినటువంటి మట్టి ఖర్చులు వెంటనే చెల్లించాలని మరియు డెత్ రిలీఫ్ పాత పద్ధతిలో ఇచ్చినట్టుగా ఒక నెల పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించి ఇప్పుడు ఇప్పించమని కోరుతున్నాము. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్వీస్ పెన్షనర్లైన వారు మరణిస్తే అర్హులైన పిల్లలకు 2 పెన్షన్స్ వస్తాయి. 2 పెన్షన్స్ మొత్తం కలిపి రూ. 27,830కు మించరాదు. ఈ మేరకు మెమో స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఇలా పెన్షన్ తీసుకునే వారికి 10, 11 పీఆర్సీలలో ఏది రికమెండ్ చేయకపోవడంతో చాలా నష్టపోతూ ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయమని కోరుతున్నాము అంటున్నారు. ఇక యూజీసీ స్కేల్స్ పొందుతున్నటువంటి కళాశాల అధ్యాపకులకు 10వ పీఆర్సీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్‌కి ఇస్తున్నట్టుగానే 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు. 11 పీఆర్సీలో దాన్ని నిలుపుదల చేశారు. దాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరణ చేసి ఇప్పించమని కోరుతున్నాము. 11 పీఆర్సీలో ఇచ్చినటువంటి గ్రాట్యుటీ రూ. 16,00,000 మానిటరీ బెనిఫిట్ డేట్ వచ్చేసి 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేసే ఉత్తర్వులు ఇచ్చి నష్టపోయిన వారికి కూడా ఇదివరకు నష్టపోయిన వారికి కూడా రూ. 4,00,000 నష్టపోయిన వారికి కూడా న్యాయం చేయమని కోరుతున్నాము. కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ రికవరీ కాల పరిమితిని గుజరాత్‌లో అయితే 13 సంవత్సరాలు, ఒరిస్సాలో అయితే 12 సంవత్సరాలకు రికవరీ కాల పరిమితిని తగ్గించి అమలు చేస్తూ ఉన్నారు. వాటిని పరిశీలించి మన ప్రభుత్వం కూడా జీవో రూపంలో ఇచ్చి అమలు చేయాలని కోరుతున్నాము. ఇకపోతే జీవో ఎంఎస్ నంబర్ 315 ప్రకారంగా పెన్షన్ పొందుతున్న వారికి ఇటీవలే ఆహ్, ఈ ఈ మేరకు మెమో నంబర్ చూడొచ్చు. సో, ఇచ్చిన దాని ప్రకారంగా సర్వీస్ పెన్షన్ బ్రతికి ఉండగానే వితంతువు లేదా విడాకులు పొందిన కుమార్తెలు ఆధారపడి ఉండాలి అనటం ఎంతవరకు న్యాయం? సార్, ఇది విధి ఎప్పుడు వక్రీకరిస్తుందో తెలియదు. సో, దానిని సవరించి సర్వీసు ఆర్ ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరిలో ఎవరో ఒకరిపైన ఆధారపడి ఉన్నా అని సవరించి అర్హులుగా ఉత్తర్వులు ఇప్పించమని కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్‌లో దీనిని అమలు పరుస్తూ ఉన్నారు కేంద్రంలో అయితే. సో, ఇదే రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నారు. ఇక మున్సిపల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీవీపీ మంజూరు చేయు అధికారము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి నుండి ఆయా జిల్లాల ఆడిట్ అధికారులకు బదిలీ చేయవలసిందిగా కోరుతున్నాము. దీనివల్ల ఒకే చోట ఆహ్, శాంక్షన్‌తో పాటు సీవీపీ కూడా ఒకేసారి కాలయాపన లేకుండా ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయినటువంటి క్లాస్ 4 పెన్షనర్స్‌లో కొంతమందికి 010 సాలరీ హెడ్ కింద పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ చాలామందికి ఇంకా 010 హెడ్‌కి మార్పు జరగలేదు. కాబట్టి దీనివల్ల వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఇవ్వటం లేదు. ఎల్ఎఫ్ ఆడిట్ వారికి తగిన సూచనలు ఇచ్చి దాన్ని సవరించి న్యాయం చేయాలనేదే కోరుతున్నాము. ఇకపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పీరియడ్ స్పాన్ వచ్చేసి 2010, 2015లలో ఉన్నట్టుగా 7 సంవత్సరాలు నిర్ణయించి 69 సంవత్సరాలు గానీ, లేదా రిటైర్ అయిన తర్వాత 7 సంవత్సరాలు గానీ, ఏది ముందైతే అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుందని ఉత్తర్వులు జారీ చేయాలి. ఇవి ఆర్థికపరమైనవండి. ఇకపోతే ఆరోగ్యపరమైన అంశాలు చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ కార్డ్‌పై క్యాష్‌లెస్ వైద్యం ఇన్సూరెన్స్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా మాత్రమే అమలు చేసి నిర్వహించి అందరికీ పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి వైద్యం అందించమని చెప్పేసి కోరుతున్నాము. ఇకపోతే 2017లో నిర్ణయించి ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి స్లాబ్ రేటు రూ. 2,00,000 నుండి పెరిగిన ధరలకు సూచికగా స్లాబ్ రేటును 5,00,000కు పెంచమని కోరుతున్నాము. ప్రస్తుతం ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా ద రోబోటిక్ TKR in the EHS procedures as it is the latest and updated treatment for నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేర్చాలి అని చెప్పేసి కోరుతున్నారు. ఇక ప్రస్తుతం మెడికల్ రియంబర్స్‌మెంట్ వచ్చేసి 31 మార్చి 2026తో పూర్తయిపోయింది. వెంటనే పొడిగింపు ఉత్తర్వులు జీవో ఇవ్వాలి. ఇక జిల్లా పరిధిలో శాంక్షన్ చేసే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల పరిధిని 50,000 నుంచి రూ. 1,00,000 పెంచాలి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు త్వరితగతిన ఇప్పించాలి. ఎయిడెడ్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసి రిటైర్ అయినటువంటి వారికి మెడికల్ ఎమర్జ్ రీఎంబర్స్ వెంటనే
రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించాలి. ఇకపోతే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు త్వరితగతిన శాంక్షన్ చేపించి ఇప్పించాలి. ఈ యొక్క విధానం సులభతరం చేయాలి. మా పెన్షనర్స్‌కి డీడీఓలు, ఏటీఓ ఆర్ ఎస్టీఓలు కాబట్టి వారి ద్వారానే పంపుకునే విధంగా వెసులుబాటు కల్పించమని కోరుతున్నాము అంటున్నారు. ఇకపోతే ఇతరం ఆర్థిక అయిపోయింది. హెల్త్ పరంగా అయిపోయింది. ఇంకా అదర్స్ అన్నమాట. 2025 మార్చి 25 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సవరణ బిల్లులో భాగంగా పెన్షన్ సవరణలు చేర్చి పార్లమెంట్‌లో ఆమోదించుకొని బిల్లు పాసై రాష్ట్రపతి ముద్రపడి చట్టపరంగా రూపొందించబడింది. ఈ యొక్క పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ వల్ల మా ఓపీఎస్ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్ అనేది రివిజన్ లేకుండా ఉండే పెను ప్రమాదం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని మాకు న్యాయం జరగేలాగా చూడాలని కోరుతున్నాము. ఇక పెన్షనర్స్ సంక్షేమం కోరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కోరుతున్నాము. అంటే పెన్షనర్స్‌కి, రిటైర్ అయిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్పొరేషనే చూసుకుంటుందన్నమాట. ఇక ఇంటి స్థలం కూడా లేని ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ప్రభుత్వం రేటు ప్రకారంగా ఇంటి స్థలం ఇప్పించమని కోరుతున్నాము. మా సమస్యలను పరిష్కరించి వృద్ధులైన మాకు మానసిక ప్రశాంతత చేకూర్చమని కోరుతూ మాలో కూడా వెలుగులు నింపండి అనైతే కోరుతున్నారు. మా సంఘం భవనాలపై ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేసే జీవోను వెంటనే ఇప్పించాలి. అమరావతిలో మా సంఘానికి భవన నిర్మాణం కోసం 500 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇప్పించమని కోరుతున్నామని ఈ మేరకు పెన్షనర్స్ అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్.